ఎప్పుడైతే పంచమాధిపతి అయిన కుజుడు శుక్రచంద్రులతో కలిసి ఉంటాడో అప్పుడు వారికి ఆడ సంతానం మాత్రమే కలుగుతుందని గ్రహించగలరు. పైగా ఇక్కడ లగ్న లాభ పంచమాధిపతులు పంచమ స్థానంలో కలిసి ఉన్నారు. ఇది మీరు గమనించగలరు. సో ఈ విధంగా ఎప్పుడైతే పంచమ స్థానాధిపతి శుక్రచంద్రులతో పంచమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ లేదా లగ్న పంచమ భాగ్య స్థానంలో కానీ లేదా కేంద్ర స్థానాల్లో ఈ విధంగా స్థితి పొందితే వీరికి ఆడ సంతానం మాత్రమే కలుగుతుందని మనం గ్రహించవచ్చు. అలాగే దశలు చూసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు చూసుకోవాలి. గురువు దృష్టి ఎలా ఉంది చూసుకోవాలి. పాపగ్రహాల దృష్టి శుభగ్రహాల మీద లేదా భావాల మీద పంచమాధిపతి మీద కానీ పంచమ భావం మీద కానీ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.